ఈరోజు ఆహారం వండడం అదేదో ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఏదో తక్కువ ఆహ్, పని అన్నట్టు. అది చాలా గొప్ప పనసలు. ఒకరి ఆకలి తీరుతోంది. శరీరానికి శక్తి ఒస్తోంది. సో, తల్లి యొక్క పాత్ర అక్కడే ఉంది. సో, ఇప్పుడు సమాజ పరిస్థితులు చూసి ఆడవాళ్ళు మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవద్దు. సనాతన ధర్మంలో స్త్రీకి ముఖ్య పాత్ర ఉంది. అందులో ముఖ్యంగా తల్లికే ఉంది. అది ఏంటా అని జెప్పేసి మనము రోజు క్లాసెస్‌లో చెప్పుకుంటూ వెళ్దాము. కానీ ముఖ్యంగా మొదలుపెట్టడం అన్నది ఇక్కడి నుంచి మొదలుపెట్టాలి. సో, మళ్ళీ చెప్తున్నాము. నా దగ్గర సమయం అన్న ఖజానా ఉన్నది. ఆ తర్వాత మా ఇల్లే సేవాస్థానము. మా ఇల్లు శివాలయము. నా కుటుంబ సభ్యులందరూ నాకు సేవా సంబంధీకులు, కర్మ సంబంధీకులు కాదు. అప్పుడు ఈ కర్మ, కర్మ, కర్మ అన్న ఆ బాధ, ఏదో బరువు మోస్తున్న ఫీలింగ్స్ ఇవన్నీ పోతాయి. సో, మీ జీవితం యొక్క గొప్పతనము, మీరు చేస్తున్న గొప్ప సేవ, సో, మీ యొక్క ప్రాముఖ్యత మీకు తెలుస్తుంది. సో, దీన్నే కర్మయోగులంటారు. అంటే యోగంలో ఉండి కర్మ చేయడం అంటే భగవంతుడిని తలుచుకుంటూ చేసే పనులు అవే చేస్తారు మీరు. ఎక్స్‌ట్రా ఏం చేయరు. కానీ జస్ట్ ఆలోచన మారుస్తారు. సో, ఇల్లే శివాలయం అంటే శివుడు గుర్తొచ్చాడా లేదా? సో, నా ఇల్లే సేవాస్థానము అని అనుకున్నప్పుడు ఆయన చెప్పిన జ్ఞానం గుర్తొచ్చింది గదా! ఇల్లుని సేవాస్థానం అనుకుని ప్రతిది సేవ అనుకోను. ఇంక ఈ రోజు నుంచి నేను మా ఇంట్లో పని జేస్తున్నా అనొద్దు. పని, పని, పని జేసి చచ్చిపోతున్నాం అనొద్దు. ఇంక పని అన్న పదాన్ని తీసేయాలి. తీసి సేవ అన్న పదం కింద మార్చాలి. సో, దీన్నే కర్మయోగులంటారు. మనం గనక ఏం కర్మ చేసుకున్నానో, నా బతుకిలా అయిపోయింది అనంటే జీవితం బరువైపోతది. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకున్నారు. మీ యొక్క ప్రాముఖ్యత మీకు తెలీదు. అందుకే చెప్పాను. సమాజం యొక్క స్థితిగతులను బట్టి మీ యొక్క గొప్పతనాన్ని మీరు అంచనా వేయొద్దు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తుందే సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పడానికి. శాశ్వతమైన ధర్మం. సో, ఇందులో స్త్రీ పురుషులకి ఇద్దరికీ ప్రాధాన్యతుంది. భార్యాభర్తలిద్దరూ స్నేహితుల్లాగుండాలి. స్నేహితుల్లాగుండి జీవన జీవనాన్ని సాగించాలి. ఆ సంబంధాల గురించి మనం తర్వాతొస్తాం. సో